గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానప్రదాత దక్షిణామూర్తి. ప్రత్యేక వ్యాసం వినిపిస్తున్నది పప్పు భోగారావు. సనాతన ధర్మం గురువుకు అత్యున్నత స్థానాన్నిచ్చి గురువుకు సరిసమానమైన వారు లేరని కీర్తించింది. గుకారస్వంధకారశ్చ రుకారస్తేజ ఉచ్యతే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయః. గుకారం అంధకారాన్ని, రుకారం ప్రకాశాన్ని తెలియచేస్తున్నాయి. ఆ పరబ్రహ్మమే నిశ్చయంగా గురువు రూపంలో మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తున్నాడు అని వర్ణిస్తూ గురువును సాక్షాత్తు పరబ్రహ్మంగా కొనియాడుతోంది గురుగీత. ఆది గురువుగా కీర్తించబడుతూ దక్షిణాభిముఖంగా ఆసీనుడై అనుగ్రహం వర్షిస్తూ ఉన్న దాక్షిణ్యమూర్తి దక్షిణామూర్తి. పురాణ ఆగమాల్లో వర్ణించిన శివుని వివిధ రూపాల్లో దక్షిణామూర్తి ఒకటి. శిరస్సుపై చంద్రవంకను ధరించి త్రినేత్రాలు చతుర్భుజాలతో అలరారుతూ ఋషులు పరివేష్టించి ఉండగా వటవృక్షం కింద ఆసీనుడైన దక్షిణామూర్తి దయాస్వరూపుడు. ఈయన కుడికాలిపై ఎడమకాలుంచి కుడిపాదం అపస్మార పురుషుడిపై మోపి దర్శనమిస్తాడు. ఈ అపస్మార పురుషుడే మనలోని అజ్ఞానం. అంటే దక్షిణామూర్తి మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానప్రదాత. జ్ఞానం అంటే ఏమిటి? ఏదైనా ఒక వస్తువు లేదా విషయం గురించి మనకు ఎరుక, అవగాహన ఉంటే దానిని జ్ఞానం అంటాం. వాటి గురించి ఎరుక, అవగాహన లేకపోతే దానిని అజ్ఞానం అంటాం. లౌకిక ఆధ్యాత్మిక జీవితంలో ఏ స్థాయిలోనైనా జ్ఞానం అత్యావశ్యకం. సమస్త ప్రపంచము దీనిపై ఆధారపడే నడుస్తోంది. కర్షకుడు వ్యవసాయం చేయాలన్నా, కార్మికుడు యంత్రం నడపాలన్నా, ఇంజనీర్ అద్భుతాలు సృష్టించాలన్నా, వైద్యుడు శస్త్రచికిత్స చేయాలన్నా, న్యాయవాది వాదించాలన్నా, ఆర్థికవేత్తలు ఆర్థిక ప్రణాళికలు వేయాలన్నా, ఇలా ఆయా రంగాలలో వారిని నడిపించేది ఈ జ్ఞానమే. కానీ ఇది లౌకిక జ్ఞానం. మనిషిని పశుస్థాయి నుండి పశుపతి స్థాయికి చేర్చేది ఆధ్యాత్మిక జ్ఞానం. ఇదే అత్యున్నత జ్ఞానం. ఈ రెండు జ్ఞానాలను ప్రసాదించేది జ్ఞానస్వరూపుడైన ఆ పరమాత్మే. అయితే జీవులు ఈ అత్యున్నత జ్ఞానాన్ని మాత్రమే కోరుకోవాలి. లేదంటే మళ్లీ మళ్లీ సంసారంలో చిక్కుకోవాల్సిందే. విశ్వవ్యాపి అయిన దక్షిణామూర్తి పాఠశాల బాలుడికి ఆ అనే అక్షరాన్ని ఎలా పలకాలో నేర్పించడానికైనా, పారమార్థిక జిజ్ఞాసుకు ఆ బ్రహ్మానివి నువ్వే అని ఆత్మబోధ చేయడానికైనా అనుభవజ్ఞుడు అవసరం. ఆ అనుభవజ్ఞుడినే మనం గురువు అంటాం. నిత్య జీవితంలో అనేక మంది వ్యక్తుల నుండి, ఎన్నో వస్తువుల నుండి మనకు మార్గదర్శనం లభిస్తుంది, జ్ఞానలబ్ధి చేకూరుతుంది. భాగవతంలో అవధూత ఇందుకు ఉదాహరణ. అవధూత 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని ఆర్జించాడు. కీటకాలు, పశుపక్ష్యాదులు, పర్వతాలు, పంచభూతాలు, చివరకు ఒక వేశ్య నుండి కూడా ఆయన జ్ఞానాన్ని పొందాడు. ఆయన దాని గురించి తెలుపుతూ, నేను నా బుద్ధితో ఆశ్రయించిన గురువులు చాలామంది ఉన్నారు, నేను వారి నుండి జ్ఞానాన్ని పొంది విముక్తుడనయ్యాను అన్నాడు. నిజానికి ఆ పరమేశ్వరుడే ఈ సమస్త వస్తుజాలంలోనూ వసిస్తూ విశ్వవ్యాపి అయి ప్రతి జీవికి గురుత్వం వహిస్తున్నాడు. మనలో జిజ్ఞాస, సాధన, వినయం ఉంటే విశ్వంలోని ప్రతి అణువు నుండి ఎంతో నేర్చుకోగలం. జ్ఞానసిద్ధికి దక్షిణామూర్తి ధ్యానం ఆవశ్యకం. దేవుళ్లలో శివునికి అత్యంత ఉన్నతమైన గురుస్థానాన్ని కట్టబెట్టింది మన సనాతన సాంప్రదాయం. సాక్షాత్తు శివుడే ఆది గురువైన దక్షిణామూర్తి అని మన శాస్త్రాలు కీర్తిస్తున్నాయి. గురువును ప్రసన్నం చేసుకుంటే సమస్త జ్ఞానాన్ని పొందవచ్చని శాస్త్రవచనం. అలాంటి గురువును ఆరాధించి తరించడం కోసం ఉపాసనలను కూడా మన శాస్త్రాలు సూచించాయి. ఆది శంకరులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రం అద్వైత తత్వాన్ని బోధిస్తే, కృష్ణ యజుర్వేదంలోనిదిగా పేర్కొనబడే దక్షిణామూర్తి ఉపనిషత్తు
ఉపాసనా మార్గాన్ని బోధిస్తుంది. ఈ ఉపనిషత్తు దక్షిణామూర్తి 5 రూపాలను వర్ణించి వాటిలో ఏ ఒక్క రూపాన్నైనా ధ్యానించమంటుంది. తద్వారా జ్ఞానసిద్ధి లభిస్తుందని తెలియచేస్తుంది. స్ఫటిక రజత వర్ణంతో అలరారుతూ త్రినేత్రాలు కలిగి శిరస్సును నెలవంక, చేతులలో ముత్యాలమాల, అమృత కలశం, పుస్తకం, జ్ఞానముద్ర, నడుముకు ఆభరణంగా సర్పాన్ని ధరించిన దక్షిణామూర్తిని ఆరాధిస్తానుగాక. ఒక చేతిని మోకాలిపై ఆంచి మిగతా 3 చేతులలో జ్ఞానముద్ర, గొడ్డలి, జింకలను ధరించి జటాచూటంలో చంద్రవంక, నడుముకు భుజంగాన్ని ఆభరణంగా ధరించి శుకుడు మొదలైన మహర్షులు పరివేష్టించి ఉండగా వటవృక్షం కింద ఆసీనుడైన ఆదిదేవుడు, భవుడు, త్రినేత్రుడు, ధవళవర్ణ శోభితుడు అయిన దక్షిణామూర్తి మాకు భావశుద్ధిని అనుగ్రహించుగాక. కమలముల వంటి చేతులలో జ్ఞానముద్ర, వీణా పుస్తకమాలలను ధరించి చుట్టూ మహాత్ములైన ఋషులు పరివేష్టించగా యోగాసనంలో విరాజిల్లుతూ అనుగ్రహాన్ని కురిపిస్తున్న భస్మాంగ భూషితుడు, చంద్రశేఖరుడు, పన్నగభూషణుడు అయిన దక్షిణామూర్తి మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించుగాక. నీలకంఠుడు, వరదాత, వీణా పుస్తక మాలాధారి, నాగభూషణుడు, సుఖాది మహర్షులు పరివేష్టితులయ్యుండగా వటవృక్షం కింద ఆసీనుడైన ఆ దక్షిణామూర్తిని ఆరాధిస్తానుగాక. ప్రసన్నవదనుడు, వేదాలచే కీర్తింపబడుతున్నవాడు, చేతులలో జ్ఞానముద్ర, అగ్ని, పుస్తకం, సర్పం ధరించినవాడు, మెడలో ముత్యాలహారం, తలపై కిరీటం, చంద్రవంకలతో శోభిల్లువాడు, సమస్త జనుల అజ్ఞానాన్ని నాశనం గావించేవాడు, పరమగురువు అయిన భవానీపతిని ధ్యానిస్తానుగాక. లౌకికులు దక్షిణామూర్తిని ఈ విధంగా ధ్యానిస్తే వారి అభీష్టాలు నెరవేరుతాయి. అయితే పారమార్థికులు మరింత ముందుకు వెళ్లి అత్యున్నత జ్ఞానాన్ని అందుకుంటారు. ఈ దక్షిణామూర్తి ఉపనిషత్తు పరతత్వాన్ని చేరుకునే సాధనను గురించి ఇలా చెబుతోంది. ఆ పరతత్వాన్ని నేనే అన్న ఆలోచనలో సదా సర్వవేళలా దృఢంగా పాతుకుపోవడమే భక్తి. ఆ పరమేశ్వరునికి, ఆయన మంత్రానికి మధ్య భేదం లేదనే దృఢ విశ్వాసంతో మంత్రాన్ని మననం చేయడమే జ్ఞానానికి దోహదం చేస్తుంది. ఆ పరమేశ్వరుని గురించిన ఆలోచనలే ఆయనను మళ్లీ మళ్లీ ధ్యానించేలా చేస్తాయి. శరీరంతో చేసే సమస్త కార్యాలు ఆ పరమేశ్వరునికి నివేదనలే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలే ఆ నివేదనకు సమయం. సహస్రారమే ఆ నివేదన చేయాల్సిన స్థలం. వైరాగ్యమనే నూనెతో నిండి భక్తి అనే వత్తి కలిగిన ప్రమిదలో జ్ఞానమనే దీపాన్ని వెలిగించాలి. అప్పుడు అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. ఆ పరమేశ్వరుడు అభివ్యక్తమవుతాడు. మనలోని అంధకారాన్ని తొలగించుకోవాలంటే యజ్ఞయాగాదులలో అగ్నిని పుట్టించడానికి వాడే అరణి కట్టెల మాదిరి మనలోని వైరాగ్యాన్ని కింది కట్టెగా, జ్ఞానాన్ని పైకట్టెగా భావించి అగ్నిని రగిలించాలి. అప్పుడు ఆ పరమేశ్వరుడు తన నిజతత్వాన్ని తెలియపరుస్తాడు. భక్తిని హృదయంలో జ్ఞానదీప్తిని ప్రకాశింపచేస్తాడు. ఇలా దక్షిణామూర్తి ఉపనిషత్తు అత్యున్నత జ్ఞానసిద్ధిని సాధించే ఉపాసనను తెలియచేస్తుంది. ముందు చెప్పిన దక్షిణామూర్తి 5 ధ్యానాలలో ఏదో ఒకదాన్ని అనుసరించాలి. గురువుకు, ఈశ్వరునికి, మనలోని ఆత్మకు భేదం లేదని, ఆ దక్షిణామూర్తియే ఈ 3 విధాలుగా అభివ్యక్తమయ్యాడని భావించాలి. అలా చేస్తే జ్ఞానప్రదాత అయిన ఆయన కృపకు పాత్రులమవుతాం. మీరింతవరకు జ్ఞానప్రదాత దక్షిణామూర్తి ప్రత్యేక వ్యాసం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ వ్యాసం రామకృష్ణ ప్రభ జూలై 2024వ తేదీ సంచికలో ప్రచురించబడింది. గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. స్వస్తి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.